హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పార్ట్ చేసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. మరి చిన్నపిల్లల ముడుచుకు పడుకుని ఉన్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని, మై ఏంజల్, ఇప్పటి వరకు నిన్ను చాలా బాధ పెట్టాను బంగారం. ఐఎమ్ సో సారీరా అంటూ ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్. దాంతో ధాత్రి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అది చూసి నవ్వుకుంటూ కార్ దిగి ఆ పక్క డోర్ ఓపెన్ చేసి ఆమెని తన చేతిలోకి ఎత్తుకుని తన గదిలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కగా చేరుకున్నాడు ఆకాష్. మత్తుగా ఒకసారి కళ్ళు తెరిచి చూసి తన పక్కనే ఆకాష్ ఉండడంతో, అప్పుడే ఇంటికి వచ్చేసామా ఆకాష్ గారు అంటూ అతని దగ్గరికంటా జరిగి అతని గుండెలపై చేరిపోయింది ధాత్రి. ఇంటికే కాదు, రూమ్లోకి కూడా వచ్చేసాం అంటూ ఆమెను చిన్నగా జోకొడుతూ తన గుండెల్లో ఆమెను దాచేసుకున్నాడు ఆకాష్. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉండడంతో మగతగా వెతుకుతూనే టేబుల్పై ఉన్న ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హలో అంటూ చెవి దగ్గర పెట్టుకున్న ధాత్రికి ఫోన్లో అవతల వ్యక్తి చెప్పిన న్యూస్ విని తల తిరిగినంత పని అయ్యింది. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా అని అనుకుంటూ లేచి బెడ్ మీద కూర్చుని చుట్టూ చూసిన ఆమెకి ఆకాష్ ఎక్కడా కనిపించలేదు. వాష్రూమ్ నుండి మాత్రం ట్యాప్ సౌండ్ వినిపిస్తూ ఉంది. ఆకాష్ గారు ఫ్రెష్ అవుతున్నట్లున్నారు అని అనుకుని తనపై ఉన్న బెడ్షీట్ని పక్కకి జరిపి కంగారుగా బెడ్ దిగి ఆ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ మీద దబా దబా బాధేస్తూ ఆకాష్ గారు, ఆకాష్ గారు అంటూ అరుస్తూ ఉంది ఆమె. ఫ్రెష్ అవుతున్నా, 2 minutes అన్నాడు ఆకాష్. అబ్బా, అంత టైం లేదు, డోర్ తీయండి స్వామి అంది ధాత్రి. నీకు అంత అర్జెంట్ అయితే పక్క రూమ్కి వెళ్ళు ధాత్రి, స్నానం చేయడం ఆపేసి మధ్యలో డోర్ ఎలా తీస్తాను చెప్పాడు ఆకాష్. ఏహే అది కాదు, ముందు డోర్ తీ, కొంచెం ఎమర్జెన్సీ అంటూ విసుగ్గా పిలిచింది ధాత్రి. ఎమర్జెన్సీనా అని అనుకుంటూ కొంచెం డోర్ ఓపెన్ చేసి ఆ డోర్కి ఆనుకుని ఆమె వైపు చూస్తూ ఏంటి ఆ ఎమర్జెన్సీ కొంటిగా నవ్వుతూ అడిగాడు ఆకాష్. అదేంటో మీరే చూడండి అంటూ తన ఫోన్ అతని మొహం ముందు పెట్టింది ధాత్రి. ఆ ఫోన్లో హాలిడేని భార్యతో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో ఆకాష్ అన్న న్యూస్ కనిపిస్తూ ఉండడంతో, ఇందులో ఏముంది, దీనికోసమేనా డోర్పై అంతలా కొట్టింది అంటూ చాలా క్యాజువల్గా అడిగాడు అతను. అతను అంత కూల్గా ఆ న్యూస్ చూసాక కూడా రియాక్ట్ అవ్వడంతో షాక్ అయిన ధాత్రి, ఏంటి ఆకాష్ గారు, ఈ న్యూస్ చూసినా మీకు ఏమీ అనిపించడం లేదా? మనం హాలిడేకి వెళ్ళిన విషయం పబ్లిక్కి తెలిసిపోయింది. దీని గురించి చర్చలు, సమావేశాలు కూడా జరిగిపోతున్నాయి. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అసలే మన పెళ్లి విషయం బయట పడబోయి రిపోర్టర్స్ ఎవరికి కూడా మిమ్మల్ని టచ్ చేసే ధైర్యం లేకపోవడంతో ఏదోలా సద్దుమణిగింది అని కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ న్యూస్తో మళ్ళీ మరుగున పడిపోయిన ఆ విషయం వెలుగులోకి వచ్చేటట్లుంది. దాంతో మా రిపోర్టర్స్ అందరూ కూడా పలుకు పారా పట్టుకుని మరి స్టార్ హీరో ఆకాష్ లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు ఆయన వైఫ్ ఎవరు అంటూ తవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ తవ్వడంలో ఎక్స్పర్ట్ అయిన ఒక్కడు సిన్సియర్గా వర్క్ చేసేవాడు ఉన్నా సరే మనం ఇద్దరం రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తాం. పైగా నా గొయ్యి నన్నే తవ్వుకోమంటూ మా బాస్ ఆర్డర్ దిగులుగా మొహం పెట్టుకుని అంది ధాత్రి. దొరికితే దొరకని, ఇప్పుడు ఏమవుద్ది? పొద్దున్నే ఫ్రెష్ మూడ్లో ఫ్రెష్గా స్నానం చేస్తున్న నన్ను ఆవేశంగా పిలిచి మరీ నాకు ఈ నస పెట్టడం అవసరమా నీకు అడిగాడు ఆకాష్. అతని మాటలు చాలా విచిత్రంగా ఉండడంతో, ఏంటి ఇది మీకు నసలా అనిపిస్తుందా? నాకైతే ఆల్మోస్ట్ ప్రాణం పోయేలా ఉంది తెలుసా అంది ధాత్రి. అవునా, అయితే రా, ఆ ప్రాణం పోకుండా ఊపిరి నేను పోస్తాను కదా, దా అంటూ డోర్ వదిలేసి ఆమె నడుం చుట్టూ తన చెయ్యి వేసి తన మీదకి లాక్కుని వాష్రూంలోకి తీసుకువెళ్ళి డోర్ వేశాడు ఆకాష్.
షవర్ నుంచి పడుతున్న నీళ్లు తనపై పడే వరకు కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఆమెకి అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి ఆల్మోస్ట్ ఆమె ఆకాష్ కౌగిలిలో పూర్తిగా తడిచిపోయింది. అయ్యో ఆకాష్ గారు, ఏంటిది? తడిచిపోతున్నాను, నన్ను వదలండి ప్లీజ్ అంది ధాత్రి. పోతున్నాను కాదు, పోతున్నాం అంటూ తన పెదవులతో ఆమె మెడ వంపుల్లో చిన్నగా రాస్తూ, పొద్దున్నే నా పని నన్ను చేసుకోకుండా డిస్టర్బ్ చేసినందుకు నీకు స్వీట్ పనిష్మెంట్ ఇవ్వకుండా ఎలా వదులుతాననుకుంటున్నావు పిల్ల అంటూ ఆమె నడుం మీద గట్టిగా గిల్లాడు ఆకాష్. అమ్మా అంటూ అతని గిల్లిన చోట రుద్దుకుంటూ, చాలా నొప్పి వస్తుంది ఆకాష్ గారు గారంగా అంది ధాత్రి. నిజమా? ఏది చూడని అంటూ ఆమెను వదిలి కొంచెం కిందకి మోకాళ్ళ మీద కూర్చుని ఆమె టాప్ కొంచెం పైకెత్తి ఆమె వంపు తిరిగిన నడుముని పరీక్షగా చూస్తూ ఉన్న ఆకాష్కి తను గిల్లిన చోట ఎర్రగా మారిపోయి కనిపించింది. నిజంగానే ఇక్కడ చాలా ఎర్రగా ఉందే అంటూ తన చేతిని నడుంపై వేసి మెల్లిగా అక్కడ నిమురుతూ అడిగాడు ఆకాష్. ఆ స్పర్శ ధాత్రిలో నిద్రపోతూ ఉన్న కోరికలను తట్టి లేపడంతో వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె. అది చూసిన ఆకాష్కి నవ్వు వచ్చింది. ఎంతసేపు కంట్రోల్ చేసుకుంటావో నేను చూస్తాను అని మనసులో అనుకుని తన 2 చేతుల మధ్య ఆమె నడుముని బంధించి తన పెదవులకి పని చెప్పాడు అతను. ఆ చర్యతో ఆమె ఊపిరి వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. తన నడుము మీద ఇంచు అతని పెదవులు తడి చేస్తూ ఉండడంతో ఆమెకి ఏదో తెలియని వింత అనుభూతి పరిచయం అవుతూ ఉంది. ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోలేక అతని భుజం మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కుతూ ఉంది ఆమె. దానితో మరింత రెచ్చిపోయిన ఆకాష్ ఆ నడుముపై చిన్న పంటిఘాటు దించాడు. అమ్మా అంటూ తీయగా మూలిగింది ధాత్రి. ఆ మూలుగు నొప్పితో కాకుండా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఆమె నోటి నుండి వచ్చింది అని అర్థమవడంతో మెల్లిగా తన పెదవులను ఆమె పైకి తీసుకువస్తూ హృదయ అందాలపై నిలిపి అక్కడ ముద్దులు పెడుతూ చిన్న సునామీని ఆమెలో సృష్టిస్తూ ఉన్నాడు అతను. ఆ చర్యలకు పూర్తిగా కంట్రోల్ తప్పి అతని కంట్రోల్లోకి వెళ్ళిపోయిన ధాత్రి అతని గట్టిగా కౌగిలించుకుంది. దానితో ఆమె శరీరంపై ఉన్న బట్టలతో పాటు తన శరీరంపై ఉన్న టవల్ కూడా తీసి అక్కడే వదిలేసి ఆమెను మాత్రం చేతుల్లోకి ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువచ్చి బెడ్పై పడుకోబెట్టి ఆమెపై చేరిపోయాడు ఆకాష్. అలా ఒక అరగంట సేపు వారు వదిలిన వెచ్చటి నిట్టూర్పులతో ఆ గది మొత్తం నిండిపోయింది. కోపంగా తన ముందు ఉన్న న్యూస్ పేపర్ని చూస్తూ ఉంది మేఘన. అప్పుడే ఆమె దగ్గరికి వచ్చాడు ఆమె పిఏ. అతన్ని సీరియస్గా చూస్తూ, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అంటూ గాంభీర్యంగా అడిగింది మేఘన. తెలిసింది మేడం. మీ అనుమానమే నిజమైంది. 2 డేస్ నుంచి ఆ ధాత్రి కూడా ఆఫీస్కి రావడం లేదట. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలీదు అన్నారు. కనీసం లీవ్ పెడుతున్నాను అని కూడా ఎవరికి ఇన్ఫామ్ చేయలేదట అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో మరింత కోపం రావడంతో ఆవేశంతో ఊగిపోతుంది మేఘన. అంటే ఆకాష్ దానితోటే హాలిడేకి వెళ్ళాడనమాట. ఏదో ఒకరోజు మనసు మార్చుకొని నా దగ్గరికి వస్తాడు అని నేను ఆశగా ఎదురు చూస్తూ ఉంటే రోజుకి నాకు దూరం అయిపోతున్నాడే తప్ప నాకు దగ్గరయ్యే అవకాశాలు కొంచెం కూడా కనిపించడం లేదు. ఇలా చూసి చూడనట్లు ఊరుకుంటే లాభం లేదు. ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలి. ఇప్పుడే దీని గురించి తేల్చుకోవాలి అని అనుకుని తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న పేపర్ తీసుకుని ఆవేశంగా బయటికి వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది చూసి అసలే పిచ్చిలో ఉంది. ఈ పిచ్చిలో ఈమెకి బలి అయ్యేది ఎవరో ఏంటో అని అనుకుంటూ ఒక నిట్టూర్పు వదిలాడు ఆమె పియ్యే. ధర్మేంద్రకి కాల్ చేసి సహస్రకి ఎలా ఉంది అని అంటూ అడిగాడు ఆనంద్. షీఈస్ ఫైన్, డిశ్చార్జ్ చేశారు, ఇప్పుడే ఇంటికి కూడా తీసుకువచ్చాము అని ధర్మేంద్ర చెప్పడంతో, జాగ్రత్త అంకుల్, తనని జాగ్రత్తగా చూసుకోండి, అప్పుడే ఆఫీస్కి వచ్చేస్తాను అంటుందేమో,
మీరు అస్సలు ఆఫీస్కి పంపించడానికి ఒప్పుకోవద్దు. కనీసం 1 మంత్ అయినా సరే తను రెస్ట్ తీసుకోమని చెప్పండి అంటూ చెప్పాడు ఆనంద్. ఆ మాటకి చిన్నగా నవ్వి, ఆనంద్, తను నీకు గర్ల్ ఫ్రెండ్ కాకముందే నా కన్న కూతురయ్యా. నా కూతురి ఎలా చూసుకోవాలో నాకే చెప్తున్నావా నువ్వు అంటూ అడిగాడు ధర్మేంద్ర. ఆ మాటకి కొంచెం గిల్టీగా ఫీల్ అయిన ఆనంద్, ఐఎమ్ సో సారీ అంకుల్. తను మీ కూతురే కావచ్చు. తనని ఎలా చూసుకోవాలో మీకు బాగా తెలిసి ఉండవచ్చు. కానీ తను నా ప్రాణం అంకుల్. ఒకసారి దూరం చేసుకున్న ఆ ప్రాణాన్ని మళ్ళీ ఎక్కడ దూరం చేసుకుంటానో అన్న భయం నాది. ఆ భయంతోటే మీకు ఇంతలా చెప్తున్నానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అన్నాడు అతను. ఐ అండర్స్టాండ్ ఆనంద్. నువ్వేమీ టెన్షన్ పడకు. సాధిక సంగతి నేను చూసుకుంటాను. నువ్వు కూల్గా నీ పని చూసుకో. నీకు ఎక్కువ సమయం కూడా లేనట్లుంది కదా. మర్చిపోయావా అంటూ గుర్తు చేస్తూనే అడిగాడు ధర్మేంద్ర. లేదంకుల్, గుర్తుంది. ప్రస్తుతం నేను ఆ పనిలోనే ఉన్నాను. అతి త్వరలోనే నా పని పూర్తి చేసుకుంటాను అని ఆనంద్ అంటూ ఉండగానే, ఆనంద్, రే ఆనంద్ అంటూ గట్టిగా పిలిచింది అనురాధ. ఆ పిలుపుతో సరే అంకుల్, ఇంక నేను ఉంటాను అని ఆనంద్ కాల్ కట్ చేస్తూ ఉండగా, ఆనంద్, ఒక్క నిమిషం అంటూ పిలిచాడు ధర్మేంద్ర. హా, చెప్పండి అని అతను అనడంతో, ఐఎమ్ సో సారీ ఆనంద్. సుధా నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించింది. ఆ క్షణంలో నేను కూడా తనని ఆపలేకపోయాను. నిన్ను బయటికి గెంటేస్తే అడ్డు చెప్పలేకపోయాను. కొంచెం గిల్టీగా చెప్పాడు ధర్మేంద్ర. ఇట్స్ ఓకే అంకుల్. ఇందులో ఆంటీది తప్పేమీ లేదు. అలాగే ఆంటీకి నా మీద కోపం కూడా ఏమీ లేదు. సాధిక మీద ఆమెకు ఉన్న ప్రేమే ఆమెతో అలా మాట్లాడించింది, అలా చేయించింది. నేను అర్థం చేసుకోగలను. మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఫీల్ అవ్వకండి అంటూ చెప్పాడు ఆనంద్. ఓకే ఆనంద్, థ్యాంక్ యూ అని చెప్పి ధర్మేంద్ర కాల్ కట్ చేయడంతో కిందకి వెళ్ళాడు అతను రావడం చూసి, ఏరా, ఎన్నిసార్లు పిలవాలి? అయినా బ్రేక్ఫాస్ట్ చేసే టైం తెలిసి కూడా రోజు నేను పిలిచే వరకు నువ్వు రావా ఏంటి? కొంచెం విసుగ్గా అడిగింది అనురాధ. రెడీ అవుతూ టైం చూసుకోలేదు మామ్ అంటూ వచ్చి తన చైర్లో కూర్చున్నాడు ఆనంద్. ఏం వడ్డించమంటావు? ఇడ్లీనా దోశనా అని అనురాధ అంటూ ఉండగానే ఆమెకి సమాధానం చెప్తూనే అక్కడ దిగులుగా కూర్చుని ఉన్న తండ్రి మొహం చూసి వంకరగా నవ్వుకున్నాడు ఆనంద్. అతనికి వడ్డించిన తర్వాత, వీరు, నీకేమి వడ్డించమంటావు అంటూ అడిగింది అనురాధ. కానీ ఆలోచనలో ఉన్న అతను ఆమెకేమీ సమాధానం చెప్పకుండా ఏటో చూస్తూ ఉన్నాడు. అది చూసి, వీరు, పిలిచేది నిన్నే అంటూ గట్టిగా అరిచింది అనురాధ. ఆ అరుపుతో అదిరిపడి ఆమె వైపు చూసి, హా, ఏంటి అను అంటూ కొంచెం కంగారుగా అడిగాడు అతను. ఎక్కడ ఆలోచిస్తున్నారు అసహనంగా అడిగింది అనురాధ. నథింగ్, నథింగ్, నేనేమీ ఆలోచించడం లేదే కొంచెం తడబడుతూ అన్నాడు వీరేంద్ర. డాడీకి నేను వడ్డిస్తాను, కానీ నువ్వు వెళ్ళి మంచి కాఫీ ప్రిపేర్ చేసుకుని రా మమ్మీ అని ఆనంద్ చెప్పడంతో వారిద్దరి వైపు ఒక్కసారి అసహనంగా చూసి, ఇద్దరు ఈ జన్మలో మీ ఇద్దరు నాకు అర్థం కారు అని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది అనురాధ. దాంతో అతని ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూనే, ఏంటి డాడ్, మూతపడిపోయిన కెమికల్ ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తున్నారా అంటూ అడిగాడు ఆనంద్. అతని నోటి నుండి ఆ మాట రావడం, తనని అలా అడగడంతో షాక్ అయిన వీరేంద్ర తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, కెమికల్ ఫ్యాక్టరీనా? కెమికల్ ఫ్యాక్టరీ ఏంటి ఆనంద్? అసలు మనకి ఎలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ లేవు కదా, అదెక్కడుంది అంటూ తన తడబాటుని కవర్ చేసుకుంటూ అడిగాడు వీరేంద్ర. చిన్నగా నవ్వి, వైజాగ్లో ఉన్న జీవి కెమికల్ ఫ్యాక్టరీ మనదే అని నాకు తెలుసు డాడ్. దానిని అక్కడ ఉండి గంగాధర్ అంకుల్ లీడ్ చేసుకుంటూ ఉంటే మీరు ఇక్కడ నుండి ఆయనకి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆ కంపెనీని రన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరో ఆ ఫ్యాక్టరీలో తప్పుడు మందులు తయారవుతున్నాయి అని పై అధికారులకి కంప్లైంట్ ఇవ్వడంతో కోర్టులో కేసు వేసి ఎంక్వైరీ కోసం ప్రస్తుతానికి ఆ కంపెనీని సీజ్ చేశారు. దాని గురించే కదా మీ టెన్షన్
అంటూ సూటిగా అతన్ని చూస్తూ అడిగాడు ఆనంద్. దాని గురించే కానీ నీకు ఇదంతా ఎలా తెలుసు ఆనంద్ అంటూ అడిగాడు వీరేంద్ర. నాకు అన్నీ తెలుసు డాడ్. మీరు చేస్తున్న దొంగ వ్యాపారాల గురించి తెలుసు, మీరు అక్రమంగా నడిపిస్తున్న వ్యవహారాల గురించి తెలుసు, ఆ ఫ్యాక్టరీలో నడుస్తూ ఉన్న తప్పుడు మందుల తయారీ గురించి తెలుసు, ఆ ఫ్యాక్టరీ కింద మీరు కప్పి ఉంచిన శవాల లెక్క తెలుసు అని మనసులో అనుకుని, నేను మీ కొడుకుని డాడ్, మీ తర్వాత ఈ బిజినెస్ అంతా చూసుకోవాల్సిన వాడిని, చూసుకునే బాధ్యత ఉన్నవాడిని కాబట్టి మనకి ఎక్కడ ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయో తెలుసుకోవడం ఒక బిజినెస్ పర్సన్గా నాకు ఉన్న అతి పెద్ద బాధ్యత కదా. అందుకే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను అన్నాడు ఆనంద్. అతని మీద ఎక్కడో చిన్న అనుమానం ఉన్నా సరే కన్న కొడుకు అవడంతో ప్రస్తుతానికి ఆ అనుమానాన్ని పక్కన పెట్టి చాలా ఇన్వెస్ట్ చేశానురా ఆ కంపెనీలో. నా ఆశలన్నీ ఆ కంపెనీ మీదే పెట్టుకున్నాను. అది ఒకటి ఉంటే చాలు, ఇంకా జీవితంలో వెనక్కి తిరిగి చూడలేనంత సంపాదించుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేకపోయాను. ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలో కూడా నాకు ఏమీ అర్థం కావడం లేదు అన్నాడు వీరేంద్ర. ఆ మాటని చాలా తేలిగ్గా తీసుకుంటూ, యూ డోంట్ వరీ డాడ్, అది జస్ట్ ఎంక్వైరీ మాత్రమే. ఆ కంపెనీలో వాళ్ళు అనుకున్నట్లు తప్పుడు మందులు ఏవి తయారు అవ్వడం లేదు అని మనం నిరూపించుకోగలిగితే మళ్ళీ మన కంపెనీ లైసెన్స్ మనకి తిరిగి వచ్చేస్తుంది. దాని గురించి నేను చూసుకుంటాను, కానీ మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి అంటూ అతనికి ధైర్యం చెప్పాడు ఆనంద్. కానీ అలా నిరూపించుకోవడం అసాధ్యమని తెలిసిన వీరేంద్ర మాత్రం సైలెంట్గా ఒక్క మాట కూడా మాట్లాడలేక అలానే ఉండిపోయాడు. ఓకే డాడ్, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి పైకి లేచి ఉన్న ఆనంద్ని చూసి, ఆనంద్ ఒకసారి నీ ఫోన్ ఇటువు అంటూ అడిగాడు వీరేంద్ర. దాంతో కొంచెం కంగారు పడిన ఆనంద్, నా ఫోన్ మీకెందుకు డాడ్ అంటూ టెన్షన్గా అడిగాడు. చిన్న పని ఉంది లేరా, ఏ ఏ నీ ఫోన్ నేను చూడకూడదా, అందులో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? కళ్ళు చిన్నవి చేసి అతన్ని అనుమానంగా చూస్తూ అడిగాడు వీరేంద్ర. ఆ మాటకి విరక్తిగా నవ్వుకుని, చివరికి కొడుకుని కూడా అనుమానించే స్థితికి దిగజారిపోయావా డాడీ అని మనసులో అనుకుంటూ తన ఫోన్ తీసి అతని చేతిలో పెట్టాడు ఆనంద్. ప్రస్తుతం నేనున్న సిచ్యువేషన్లో నా నీడని కూడా నేను నమ్మలేనురా, అలాంటిది కొడుకుని మాత్రం ఏం నమ్ముతాను అని మనసులో అనుకుంటూనే ఆ ఫోన్ తీసుకుని అందులో ఉన్న కా కాల్ లాక్స్ అన్నీ చెక్ చేసి అది ఆనంద్కి ఇచ్చేస్తూ, ఫోన్ బాగా ఓల్డ్ మోడల్ వాడుతున్నావా ఆనంద్, వేరేది తీసుకోపోయావా అంటూ అడిగాడు వీరేంద్ర. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ ఆ ఫోన్ వైపు ప్రేమగా చూస్తూ, ఈ ఫోన్ నాకు చాలా స్పెషల్ డాడ్, అందుకే 5 సంవత్సరాల నుంచి నా లైఫ్లోనే ఎన్ని మార్పులు వచ్చినా సరే ఈ ఫోన్ మాత్రం మార్చలేదు, మార్చాలని కూడా నాకు లేదు అని ఆనంద్ అంటూ ఉండగానే అంకుల్ అంటూ గట్టిగా వినిపించింది మేఘన గొంతు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అసలు మేఘన వీరేంద్ర దగ్గరికి ఎందుకు వచ్చింది, ఆనంద్ వీరేంద్రను మోసం చేస్తున్నాడా లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తాను.